పోని చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడు ఆయన. మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పుమని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019లో. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధి లేని గాడిదలకి తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలవా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు. చూడు ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా? నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన, కుర్చీలు మడత పెడతాడట. అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు. ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు, పాడిస్తున్నారు. పోని చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడు ఆయన. మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పుమని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019లో. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధి లేని గాడిదలకి తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలవా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు. చూడు ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా? నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన, కుర్చీలు మడత పెడతాడట. అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు. ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు, పాడిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.